శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి రద్దు అయ్యే అవకాశం ఉందా? జగన్ గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఆధారసహితంగా చేసిన దాని మీద చంద్రబాబు గారు ఏమో అసహనం, అరాచకాలు ఆపామంటారు. అక్కడ జరిగిన అరాచకాలు ఆయనకేం కనపడలేదా? ఏం కదా, ఎవరు అరాచకం చేసినా ఆపండి, తప్పేం లేదు. అసలు అరాచకం చేయించిన ఆయనే ఇప్పుడు ప్రజాస్వామ్యం గెలిచిందంటున్నారు. ఎవరు ప్రజాస్వామ్యం, ఎవరిది అరాచకం? శివశంకర్ గారు నమస్తే సార్, మీకు సాక్షి వీక్షకులకి అదేవిధంగా ప్యానల్ వాళ్ళకి. ఇప్పుడు నిన్న గమనించినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ ప్రెసిడెంట్ గారు మొత్తం అంతా కూడాను పులివెందులలో ఎన్నికల సమయంలో ఏం జరిగింది, ఎవరెవరు ఓట్లు వేశారు, ఏ నాయకులు ఎలా ఉన్నారు అనే ఫోటోలో పేర్లతో సహా ఎక్స్పోజ్ చేశాడు. సాక్షాత్తు మీరు ఇందాక చెప్పినట్టు కలెక్టర్ గారు, ఎవరైతే జిల్లా సర్వోన్నతాధికారి, ఎన్నికలకు సంబంధించినటువంటి జిల్లా సర్వోన్నతాధికారి అయినటువంటి ఆయన సమక్షంలోనే ఆయనలా జేబులో పెట్టుకొని చేతులు పెట్టుకొని పర్యవేక్షిస్తున్నాడని సాక్షాత్తు ఆయన ట్విట్టర్ ఖాతాలోనే పోస్ట్ చేసినటువంటి సరళిని చూస్తే అక్కడ సందీప్ అనేటువంటి వ్యక్తి, దస్తగిరి అనేటువంటి వ్యక్తి వారి ఓటర్ కార్డుతో సహా ఎక్కడెక్కడ వచ్చారనేటువంటిది నేను ఎక్స్పోజ్ చేస్తాను. ఏది జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వచ్చి అక్కడికి వచ్చి సాక్షాత్తు కలెక్టర్ ముందరనే దొంగ ఓట్లు వేస్తా ఉంటే కలెక్టర్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు, ఇదిగోండి వాళ్ళ ఆధారాలు అని ప్రెస్ మీట్ పెట్టిన 10 నిమిషాలకే ఆ ట్విట్టర్ ఖాతా నుంచి, ఎగ్జాక్ట్ అది స్క్రీన్ మీద కనిపించేటువంటిది, ఆ ట్విట్టర్ ఖాతా నుంచి ఈ యొక్క పోస్ట్ ని డిలీట్ చేయడం అనేటువంటిది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతా ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పోలీసులు, కలెక్టరు, అధికారులు ఎదురుగానే పక్క నియోజకవర్గాల నుంచి కమలాపురము, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఓటర్లను బెదిరించడమే కాకుండా సాక్షాత్తు బూతుల్లో వాళ్ళే కూర్చొని, అదేవిధంగా ఇంకొక స్క్రీన్ కూడా చూశారు, వీడియో కూడాను ప్రజలందరికీ కూడాను ఆ జమ్మలమడుగు ప్రాంత వాసులు కూర్చొని ఏం చేస్తున్నారంటే ఓటర్ స్లిప్పులు వాళ్ళు రాసేసి వాళ్ళకే ఇదిగో వేసి రాపో, ఇది ప్రాణి శ్రీనివాసుల్లో ఏదో ఓటర్ వేసి ఇచ్చారు, ఇది 120 సంవత్సరాలు ఉందిరా, ఏజ్ ఎక్కువ ఉంది, నా ఏజ్ 30 ఏళ్ళే కదా, నేను చిన్నోళ్ళ కనిపిస్తుంటే ఆ ఎవరులేరా ఇప్పుడు తగ్గింది వయసు వెళ్ళిపో అనేటువంటిది. వెళ్తే ఎవరక్కడ సాక్షాత్తు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆదినారాయణ రెడ్డి గారి అన్న కుమారుడు భూపేశ్ రెడ్డి, పిఎస్ సుదర్శన్ రెడ్డి, ఆ బ్లూ షర్ట్ ఉంది కదా ఇందాక విజువల్స్ వచ్చేటువంటి ఆ వ్యక్తి ఆడ కూర్చొని ఓటర్ స్లిప్పులు రాసేసి పంపిస్తుంటే ఇది ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం అవుతుంది, ఎంత మర్డర్ కూని అవుతుంది ప్రజాస్వామ్యం అనేటువంటిది ఈ యొక్క ఉదాహరణలు. అదేవిధంగా ఇందాక విన్నారు సార్, ఈ జమ్మలమడుగు, కమలాపురము, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల నుంచి వచ్చారంటే పులివెందులు ఉంది సార్, పులివెందులు జరిగింది రూరల్ కి, ఇంకా పులివెందుల మున్సిపాలిటీ ఉంది, సింహాద్రిపురం ఉంది, లింగాలు ఉంది, వేములు ఉంది, వేంపల్లి మండలాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి వాళ్ళకి కనీసం అంటే దొంగ ఓట్లు వేయడానికి కూడా దొరకక జనాలు పులివెందుల్లో తెలుగుదేశం ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ కీలకంగా బాగుంది. పులివెందుల్లో దొరకలేదు, బయట నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది దొంగ ఓట్లు వేయడానికి కూడా. అదే సార్, కానీ అభ్యర్థి పోటీ పెట్టడానికి పులివెందుల రూరల్ నుంచి దొరకలే, సింహాద్రిపురం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. తర్వాత ఆ నియోజకవర్గంలో జనాల తెలుగుదేశం పార్టీకి ఆదరణ లేక దొంగ ఓట్లు వేయడానికి కూడా ముందుకు రాకపోతే పక్క నియోజకవర్గాల నుంచి, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి తెచ్చుకొని ఇక్కడ దొంగ ఓట్లు వేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ఏ విధంగానో ఒకటి, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక రెండవది, చంద్రబాబు నాయుడు గారు సమీక్ష ఏదో చేస్తా అని చెప్తా ఉన్నాడు, 30 ఏళ్ల నుంచి ఓట్లు వేసుకోలేదని. అయ్యా 30 ఏళ్ల నుంచి 3 సార్లు 4 సార్లు మీ యొక్క సతీష్ రెడ్డి గారు వచ్చి పోటీ పెట్టారు మా దగ్గర. ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా విజువల్స్ చూపించండి, ఒక్క ఎన్నికలు అయినా కూడాను మాకు ఓటు వేయించడానికి పంపించలేదని ఏ ఓటర్ అయినా, లేకపోతే ఏ నాయకుడైనా మేము వెళ్ళడానికి కానీ లేదన్నా కూడాను, ఇది జరిగింది ఎన్నికల తర్వాత మమ్మల్ని లేదని అన్నారు, అరాచకాలు చేశారనేటువంటిది ఒక్క వీడియో అయినా ఈ రోజు ప్లే చేస్తారంటే లేదు. ఇంకోటి పైకెచ్చు సార్, ఇంత ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఈ దొంగ ఓట్ల భాగవతాన్ని ఏ ఒక్క ఎల్లో పత్రిక కానీ, ఏ ఒక్క టీడీపీ నాయకుడు కానీ, ఏ జమ్మలమడుగు నాయకుడు కానీ, కమలాపురం నాయకుడు కానీ వీళ్ళు మా వాళ్ళు కాదు, మేము కాదు, వాళ్ళే అనేటువంటిది కూడా కనీస వివరణ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో కూడా ఈ రోజు ప్రజల ముందు దోషులుగా నిలబడ్డారు. ఇక మాట మార్చడానికి చిక్కుకోకుండా విజువల్ తో సహా, పేర్లతో సహా దొరికారు కాబట్టి ఈ రోజు ప్రజాస్వామ్యం అనేటువంటిది పట్ట పగలు దుశ్శాసన సభలో, దుర్యోధన సభలో ఏ విధంగా ద్రౌపదికి జరిగిందో ఆ విధంగా ప్రజాస్వామ్యం ఈ రోజు బట్టలు అనేటువంటిది చీరలు లాగడానికి ఈ యొక్క దుర్యోధన దుశ్శాసనాదులు చేసినటువంటి ప్రహసనం లాగా మనం చూడాల్సింది వస్తుంది. ఇక రెండవది, ఒంటిమిట్ట ప్రాంతానికి వెళ్తే మంత్రి, దానికి ప్రాధాన్యత లేదు కదా సార్, ఆయన రావడానికే లేదు. ఇమ్మీడియట్ గా నాకు తెలిసి
గవర్నర్ గారు కానీ ఎవరైనా కూడా జోక్యం చేసుకుని ఆయన సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఒక మంత్రిగా ఉండి పక్క నియోజకవర్గం అది ఎక్కడది రాయచోటి నియోజకవర్గం ఎక్కడ ఉంది, రాజంపేటలోని ఒంటిమిట్ట కడప ప్రాంతానికి అనుకున్నది. ఆయనకు సంబంధించిందే కాదు, రావడమైనా కూడా వచ్చి పర్యవేక్షణ కాదు, బూతుల్లోకి వెళ్ళడం ఇక్కడ సార్ ఎక్కడ ప్రజాస్వామ్యం? ఈ రోజు హైకోర్టు వారికి కూడా మాకు అప్పీల్ చేస్తా ఉన్నాం. హైకోర్టు వారికి ఈ రోజు నాకు తెలిసి రిజిస్టర్ అవుతుంది, కేసు వస్తుంది, ప్రజాస్వామ్యం బతుకుతుంటాం. మేము న్యాయ పోరాటం ఏ విధంగా చేస్తాం, న్యాయ పోరాటం అనేటువంటిది ఖచ్చితంగా చేస్తాము. అదే విధంగా పోలీసులు కూడా ఎవరెవరు ఏ విధంగా చేస్తారనేది కూడా నిన్న ప్రెస్ మీట్లతో మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుల వారు మొత్తం దేశానికి రాష్ట్రానికి అంతా కూడా ఇంగ్లీష్ ఛానళ్ళకి అదే విధంగా తెలుగు ఛానళ్ళకి కూడా ఇచ్చేసేసి సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరుతా ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడాను ఇలా ఎన్నిక జరగడానికంటే రాజ్యాంగంలో అమెండ్మెంట్ తీసుకొని ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వాళ్ళే ఎన్నికైనట్టు ప్రకటించుకుంటే పోతుంది కదా అనేటువంటి ఆలోచనలైనా కూడా వాళ్ళు చేస్తారేమో అనేటువంటి భయాందోళనలో ప్రజలంతా ఉన్నారు. నిన్న జగన్ గారు అడిగిన ప్రశ్నలకి ఒక్కదానికైనా సమాధానం చెప్పారా? ఏజెంట్లు రానివ్వలేదు, వేరే వాళ్ళని ఓట్లు వేయించారు, కలెక్టర్ గారు దగ్గర ఉండగానే దొంగ ఓట్లు పడ్డాయి. వీటిలో ఒక్కదానికైనా చంద్రబాబు గారు ఆన్సర్ చేసి ఉంటే జగన్ గారి అసహనమో లేకపోతే ఇంకోటి చెప్పొచ్చు. అదే టైంలో కుప్పంలో కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లుని అప్పుడు చనిపోయాడు ఆయన చంద్రమౌళి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన అనేక సార్లు చెప్పేవాడు, వేల కోటి కర్ణాటక తమిళనాడు బోర్డర్ కదా, ఆ రెండు చోట్ల నుంచి వేలకు ఓట్లు చేర్పించేవారని చెప్పి ఆయన అట్లా 17,000 తీయించడం నా వల్ల కాలేదండి అని ఇప్పుడు భరత్ గారి తండ్రి చెప్తుండేవాడు. వాటి గురించి ఎక్కడ మాట్లాడరు. ఓకే, ఇప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం ఇంత అరాచకంగా జరిగినా కూడా చాలా ప్రజాస్వామ్యంగా జరిగిందని ఆయన కుమారుడు చెబుతున్నారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు. అంటే ఇక్కడ సమాధానం చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా ఆధార సహితంగా కళ్ళ ముందర పెట్టి వాళ్ళ ఫోటోలు, వీడియోలు, ఓట్లు వేసేది, వాళ్ళ పేర్లు, ఎక్కడ నియోజకవర్గం, వాళ్ళకి ఇక్కడ ఏం పనింది అనేటువంటిది మొత్తం అంతా కూడాను ఆ టైం స్టాంప్ తో సహా తీసుకున్నటువంటి వీడియోలు క్లియర్ కట్ గా ఉన్నాయి సార్. దీనికి వాళ్ళు చెప్పుకోవడానికి లేదు. అందుకనే ఏదో బుల్డోజ్ చేసుకుంటా లేదు ప్రజాస్వామ్యం ఇక్కడ. ఇంకా ఆ ఎల్లో ఛానల్ అయితే మీకు కూడాను జుగుప్సంగా ఉంటదేమో చెప్తే కనుక. ఆ ఎల్లో మీడియాలు చూస్తే ఒక్కొక్కరు వచ్చేసి ప్రజాస్వామ్యం బతికింది 30 ఏళ్ల తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసుకున్నారంట. ప్రజలందరూ వచ్చేసి మా చేతికి సిరాబడలేదు, మా ఓట్లు వేసుకున్నారట, మమ్మల్ని ఓటుకు రానిలేదని మహిళలు మూకుమ్మడిగా వచ్చేసేసి వాళ్ళ ఎల్లో ఛానళ్ళ ముందర కూడాను ఏళ్లు పెట్టి చూపిస్తూ మా ఇంటికి సిరా కూడా నా చేతికి పడలేదు, నా ఓటు ఏమైంది, మమ్మల్ని పంపించట్లేదు, సాక్షాత్తు జెడ్పీటీసీ పోటీ చేసినటువంటి అభ్యర్థి ఇంటి ముందరనే బలగాలు ఉన్నాయి, అతనికే ఓటు వేసుకోలేదు. ఇదేం ప్రజాస్వామ్యం అంటే కనుక అదిగో చూడండి విజువల్స్ లో కూడాను ఆ ఓటు ఎక్కడికైందంటే దీనికి సంబంధించిన ఈ పేర్లు తీసుకొని అదే కలెక్టరో అదే డిఐజీ గారు తిరుగుతున్నారు కదా, ఏం పేరమ్మా మీ పేరు, ఎక్కడుంది ఓటు, రండి మేము తీసుకెళ్తామని ఏ ఒక్కరు వెళ్ళలేదే. మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో బైపోలింగ్ కూడా జరిగింది కదా, మళ్ళా రీపోలింగ్ లో కూడా వాళ్ళు కూడా ఆ ప్రాంత వాసులు కూడా ఉన్నారు కదా, వెళ్ళి రండమ్మా ఇదిగోండి మేము తీసుకెళ్తున్నాం ఈ ఓటర్లని, ఇదిగోండి అనేటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి తపన ఉంటే ఆ అధికారులైనా కూడా ఎటు నాయకులకు లేదు, అధికారులైనా తీసుకెళ్ళాలి కదా, ఒక్కరికి కూడాను లేదు. ఇదేంటి సార్, ఇదేం ప్రజాస్వామ్యం? శివశంకర్ నాకు ఆశ్చర్యం వేస్తుంది. మామూలుగా నాకైతే ఈ 50 ఏళ్లలో ఎప్పుడు కూడా మామూలుగా పోలీసు వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టరేట్ వాళ్ళంతా ఏం చేస్తారు, అందరూ ఓటు వినియోగించుకోండి, ఓట్లకు రండి అని ప్రచారం చేస్తారు. కానీ చిత్రంగా పులివెందుల బై ఎలక్షన్లో మా ఓటు మమ్మల్ని వేసుకొని ఉండని పోలీస్ ఆఫీసర్ల కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. దాని మీద సమాధానం చెప్పగలిగి ఉంటే ముఖ్యమంత్రి గారు ఓకే బాగానే చెప్పారులే అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీరు ఎవరన్నా తప్పు మాట్లాడితే కూడా నేను ఒప్పుకోను, లేదు తప్పు జరిగిందిలే సరి చేసుకోండి అని చెప్తాం. అట్లాంటిది జర్నలిస్టులుగా నిస్సిగ్గుగా కొంతమంది సమర్థించే దౌర్భాగ్య పరిస్థితి అంటే ఆ స్థాయికి వాళ్ళు దిగజారుతున్నారు. మనం దాని గురించి మాట్లాడుకోకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే మనం కూడా మన విలువల్ని వదులుకోవటం ఎందుకు. చివరి పాయింట్ ఒక్కటి, చివరి పాయింట్ సార్, ఇంపార్టెంట్ పాయింట్. మీరు గమనించారా లేదో, పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారిని తెల్లవారు తెలిసిన అక్రమంగా తీసుకొని వేసేసి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారనేటువంటిది ఒక ఎత్తు అయితే, అతన్ని తీసుకొని వచ్చేసేసి పక్క నియోజకవర్గం జమ్మలమూడి నియోజకవర్గం ఎర్రగుంట్లలో అక్కడ వాళ్ళు వదిలిపెట్టినట్టు విజువల్స్ వచ్చాయి. అన్ని కూడా పలాని సుధీర్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. రాత్రి సార్ విచిత్రంగా ఏంటంటే సిఐ వచ్చేసేసి సుధీర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే పోలీసు కస్టడీలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారిని తప్పించి ఆయన పులివెందులకు పంపించాడట. కస్టడీ అక్కడ అందరూ చూస్తుండగానే జరిగింది కదా, వాళ్ళు అడిగారు, అడిగితే సమాధానం లేక వదిలేశారు.
అయ్యా మీరు ఎందుకు వదిలేశారు కదా దాన్ని. నిన్న ఆ సిఐ వెళ్ళేసి సుధీర్ రెడ్డి గారిని మా యొక్క మాజీ ఎమ్మెల్యేని మా నాయకుని తీసుకెళ్లేసి అక్రమంగా అరెస్ట్ చేసేసి పోలీసు ఎందుకయ్యా అంటే అవినాష్ రెడ్డి గారి పోలీస్ కస్టడీలో ఉంటే తప్పించారంట. అంటే ఏం చేస్తారు సార్, పోలీస్ కస్టడీలో ఒక ఎంపీ గారిని తప్పించే పరిస్థితులు ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అక్కడ వాళ్ళ కస్టడీలో ఉన్నటువంటి తప్పించుకుంటా ఉంటే ఏం చేస్తున్నారు? కాదు, వాళ్ళు అడిగిందంటే మీరు దేని తీసుకెళ్తున్నారు, దానికి సంబంధించిన కాగితాలు ఏమున్నాయని అడిగితే సమాధానం చెప్పకపోగా ఇప్పుడు ఎదురుకే ఇట్లా ఎదురు దాడి చేస్తున్నారు. దుర్మార్గం. ఏం చేస్తాం, పోలీస్ వ్యవస్థ తమ చేస్తున్న తమ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఇట్లా. మరి ఇప్పుడు ఏమైంది, ఇంకా ఆయన పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా సుధీర్ రెడ్డి గారు? తెలిసి రాత్రి వరకు 11 వరకు ఫాలో చేశారు. ఉదయం నేను చూడలేదు, ఇంకా అక్కడే ఉన్నట్టుంది. రాత్రి వరకు వెళ్తుంటే దీనికి సంబంధించిన ఇంటరాగేట్ చేయాలి, ఎలా తప్పించారు, పోలీస్ అంతా ఎలా తప్పించారు, వాళ్ళే కదా వదిలేసింది. వాళ్ళు జనం అడ్డం పడ్డారు. జనాభిప్రాయానికి కూడా వాళ్ళు లొంగరా. పోనీ జనం తప్పు అయితే వెంటనే మరి ఓ పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ని తీసుకొచ్చి లాఠీ చార్జీ అడావుడి చేస్తారు కదా, మరి అక్కడ ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళే ఒప్పుకున్నారు కదా, ఒప్పుకుని కదా చేసింది. కాదు సార్, పోలీస్ కస్టడీ తీసుకున్నట్టు ఏదన్నా నాకు నోటీసులు ఇవ్వండి అయ్యా అని ఎంపీ గారు స్వయాన్ని అడిగారు. అవును, అది మాత్రం ఇవ్వండి అయ్యా అనేసి. అదే మరి ఒకవేళ పోలీస్ కస్టడీలో వాళ్ళు ఇచ్చేసి ఏదన్నా అరెస్ట్ చేసినట్టు నోటీసులు ఇచ్చింటే కస్టడీలో ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళ కస్టడీలో ఉన్నాడా, తీసుకున్నారా, ఏంటిది అసలు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏం లేదు సార్, కేసు పట్టలేకున్నారు. నియోజక నాయకులందరినీ కూడా ఏదో విధంగా చేయాలని ప్రజల్లో ఆ డైవర్ట్ చేయడానికి, వాళ్ళ యొక్క రిగ్గింగ్ ఇదంతా డైవర్ట్ చేయడానికి కొత్త ఎత్తుగడ ఇదంతా.